హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అరుణ్ ట్రైబల్ బాయ్. ఫ్రెండ్స్, ఈ సమ్మర్ సీజన్లో మా గిరిజనులు ప్రత్యేకంగా వంట చేసుకునే సారుకూర ఏ విధంగా వంట చేస్తారనేది ఇప్పుడు చూపిస్తాం. ఫ్రెండ్స్, ఇలాంటి గడ్డవాగుళ్ళు అనమాట ఎక్కువగా అవి పెరుగుతాయి, లేకపోతే ఊట బయలుదేరే కొండ పక్కన అనమాట ఎక్కువగా అవి పెరుగుతాయి. అది ఏ విధంగా తీస్తారని ఇప్పుడు చూపిస్తాం. రండి ఫ్రెండ్స్, ఇదిగో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఆ కూర అనేది ఎలాగుందో దగ్గర తీసుకెళ్ళి చూపిస్తామండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా సారు కూర ఏ విధంగా ఉందో, దగ్గర వెళ్ళాక చూద్దాం రండి. ఇలాంటి గడ్డవాగు పక్కనే ఉంటాయన్నమాట. మేమైతే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కోద్దాం రండి. మా బామర్ది అనమాట, మా బామర్ది కోస్తున్నాడు. ఇలాంటి దానికి ఎక్స్పర్ట్ అనమాట ఇతను. ఫ్రెండ్స్, ఏ విధంగా కోస్తారనేది ఇప్పుడు మీకు చూపిస్తాము. ఇప్పుడు మా బామర్ది కోస్తున్నాడు అనమాట, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఈ మొక్క కదా అదే కోయాలి. ఇదిగో ఈ విధంగా ఉంటుంది అనమాట, అదే లేతగా ఉంటుంది, దాన్నే కోయాలి. మనం మిగతావన్నీ కనిపిస్తున్నవన్నీ కోసినా అవి వేస్ట్ అనమాట, అవి అంతగా టేస్ట్ ఉండవు. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ లేతగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇదిగో చూస్తున్నారు కదా ఆ మధ్యలో ఇదిగో ఇలాంటివి అనమాట. ఇలాంటివే కోయాలి. ఇవి కోసినప్పుడు ఆ టేస్ట్ అనేది వస్తుంది. మా గిరిజనులు ఈ కూరని ఎక్కువగా సమ్మర్ సీజన్లో వాడేవాళ్ళు. ఎందుకంటే ఫ్రెండ్స్, సమ్మర్ సీజన్లో వేడి కదా ఫ్రెండ్స్ ఎక్కువగా, దానివల్ల ఈ కూర ఎక్కువగా వాడుతారనమాట. చూస్తారు కదా ఈ విధంగా. ఫ్రెండ్స్, ఈ కూర తిన్నప్పుడు డైజెషన్ అనేది చాలా ఈజీగా అవుతుంది. దానివల్ల మా వాళ్ళు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. కూర సారు కూరతో కాంబినేషన్ అయితే సామలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ సామలతో అన్నం కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకి ఈ సీజన్లో ఎక్కువగా సామలు అనేవి దొరకవు, ఎందుకంటే అవి ఎక్కువ గిరాకు ఉండడం వలన మా గిరిజనులు ఖర్చుల కోసం అనమాట వాటిని అమ్మేస్తారు. బజార్కి తీసుకెళ్ళి వాటిని అమ్మేస్తారనమాట. దానివల్ల మేము చూపించలేకపోతున్నాం. అవి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కూరని. ఈ ఆకులు ఏ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ మొక్క ఉంది కదా, ఈ మొక్కలో ఈ మధ్యలో ఒకటి వస్తుంది అనమాట, అదే కోయాలి. మనం ఇవి కోసినా ఇవి పనికిరావు మనకు. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ కూర ఎప్పుడైనా వండి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ సారు కూర ఏ విధంగా వంట చేస్తారనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. మనకు సరిపోద్ది ఫ్రెండ్స్, మనం ఎక్కువగా తీసుకున్న వేస్ట్ అయిపోద్ది అనమాట. మనకు సరిపోయంతే తీసుకోవాలి, లేకపోతే మళ్ళీ పాడైపోద్ది, వేరే వాళ్ళు కూడా తీసుకుంటారు కదా ఫ్రెండ్స్. ఈ కూర ఆకుల్ని చూస్తుంటే చిన్నప్పుడు ఒకటి గుర్తుకొస్తుంది ఫ్రెండ్స్. మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు అనమాట వర్షం బాగా వచ్చేది అనమాట. అప్పుడు గొడుగులు అనేవి మా గిరిజనుల దగ్గర చాలా తక్కువ. అప్పుడు ఈ ఆకుల్ని గొడుగుల్లా ఉపయోగించేవాళ్ళు అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత వాటర్ పోసినా పట్టదు ఇక్కడ అనమాట. దానివల్ల మేము చిన్నప్పుడు ఇలా గొడుగుల్లాగా చేసుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వంట మొదలు పెడదాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదిగో ఈ విధంగా క్లీనింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు బురద దగ్గర ఇవి పెరుగుతాయి కదా, ఏమైనా క్రిములు కానీ కీటకాలన్నీ వాలి ఉంటాయన్నమాట. దానిలో ఇలాగ నీట్గా చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, వీటిని ఇలాగా పట్టుకోవాలన్నమాట. ఇలా పట్టుకున్నప్పుడు ఇక్కడ మెత్తగా ఉన్నప్పుడు అది పనికి వస్తుంది. అది కానీ గట్టిగా ఉండిందనుకో అది మనకు పనికి రాదనమాట, అది మనం పడేయవచ్చు. చూస్తున్నాను కదా మా బామర్ది ఏ విధంగా క్లీనింగ్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కోదాం ఫ్రెండ్స్. బామర్ది కోస్తున్నాడు. ఈ విధంగా నీట్గా కోసుకోవాలని మన దగ్గర చేట లేదు ఫ్రెండ్స్, అందుకే ఇది తీసుకున్నాము.
ఈ విధంగా దగ్గరగా నీట్గా కోసుకోవాలన్నమాట. కోసుకునేటప్పుడు చాలా జాగ్రత్త ఫ్రెండ్స్, చేతులు గట్రా కోసుకుంటారు. ఎందుకంటే అంత గట్టిగా ఏమి ఉండదు, కూర చాలా మెత్తగా ఉంటుంది అనమాట. అలా కత్తి పెట్టినప్పుడు అలా కోసుకుని పోద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు కడుగుదాం ఫ్రెండ్స్. ఈ కూరని ఇలా జాగ్రత్తగా నీట్గా కడుక్కోవాలన్నమాట. ఇలాగా ఫ్రెండ్స్ ఇలా కడగాలన్నమాట, ఇలాగా నీట్గా. మనం వంట చేసుకునే పాత్రలు తీసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనము ముందుగానే ఇలా ఉడకబెట్టుకోవాలన్నమాట. బాగా ఉడికిన తర్వాత కూర అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఉడికిందో లేదో చూద్దాం ఫ్రెండ్స్. ఉడికినట్టుంది ఫ్రెండ్స్ ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ నీళ్ళని వాల్చుకోవాలి, ఈ నీళ్ళు తీసేయాలన్నమాట. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు చింతపండు పిసుకుని పోద్దాం మనము. ఎక్కువగా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ చింతపండు వాటర్ అనేది, లేకపోతే గొంతులో దురద పడుతుంది అన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చేతి కారాన్ని ముందుగానే రెడీ చేసుకున్నాం మేము, మసాలాలు గట్రా అన్నీ వేసుకొని. ఇప్పుడు చేతి కారం వేద్దాం. చూస్తున్నారు కదా చేతి కారం. మా వాళ్ళు ఎక్కువగా చేతి కారాన్ని ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం తాలింపు పెట్టుకుందాం. మా గిరిజనులు ఎక్కువగా ఇలాగా గరిటి దగ్గర తాలింపు పెట్టుకుంటారు ఫ్రెండ్స్. మా పూర్వీకుల నుంచి ఇలాగనమాట ఇప్పుడు దాకా. అలా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వేద్దాం కూర దగ్గర. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సోలిపిండిని వేద్దాం. మేము ఇలా చేసిన తర్వాత దీన్ని మేడద అంటామన్నమాట. మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ప్రజెంట్ మేడద చేస్తున్నాం. చూస్తున్నారు కదా, చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కూర. ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఈ సమ్మర్ సీజన్లో చాలా ఇష్టంగా తినే కూర అనమాట ఇది మా గిరిజనులు. చాలా బాగుంది ఫ్రెండ్స్. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ అయిన వీడియోలు చూడాలంటే మన అరుణ్ ట్రైబల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.